బాబాయ్ బాబాయ్ ఏంటిది అది? చీపురు బాబాయ్, ఊడ్చుకుంటానికి చీపురు. చీపురా ఇక్కడెక్కడిది? ఏ అడవిలో బాగున్నది బాబాయ్. అడవిలో తెంపినావా? అడవిలోనే తెంపుకొచ్చిన, కొడవలు లేకుండే చేతని తెంపిన. చీపురు అయింది మొత్తం అంత. చీపురు అయిపోయింది బాబాయ్. కానీ ఎట్లా చేస్తారు మరి? ఇక ఏం లేదు, ఇక కొంచెం ఇక మనము ఎండబెట్టుకోవాలి ఇట్లా. అంతేనా? ఎండిందంటే ఇక మనం దులుపుకొని ఊడ్చుకోవచ్చు, ముళ్ళు రాలిపోద్ది. ముళ్ళు రాలి ఎట్లా రాలిపోద్ది? ఎండినాక ఎక్కడిదక్కడ ఇట్లా ఇచ్చుద్ది, మన పువ్వు ఇచ్చినట్టు. ఇక దాన్ని భాగాలు చేయాలి, చేసి ఇట్లా దులపాలి బాబాయ్. అట్లా దులిపితే మొత్తం పోతుందా? మొత్తం రాలిపోద్ది, మొత్తం ముళ్ళు రాలిపోతాయి మంచిగా. ఇక ఇట్లా అవుతుంది చీపురు, ఇక ఇట్లా అవుతుంది. అంతేనా? ఈ రకంగా అవుతుంది. ఇదంతా చీపురే ఇక? ఇదంతా చీపురే. అడవికి వచ్చి అయితే కొంత చీపురు మనం తెంపుకొని పోతాను. తెంపుకొని పోతాను, ఇక తమాం లేదు కదా ఊడ్చుకుందామని. అంతే. ఏది చీపురు ఏది మరి ఎక్కడ ఉంటుంది? చీపురు ఇదంతా చీపురు అగటు. ఏదో ఒకసారి చూపెట్టు బాబాయ్. ఏది ఇది? అది చీపురేనా? ఇది చీపురే బాబాయ్. ఇట్లుంటుందా? ఇగో ఇట్లుంటుంది. ఇదంతా చీపురు ఇట్లుంటుందా? ఈ చీపురు ఇదంతా అదే కదా చీపురు అంతా? ఇదంతా అదే, కానీ కొంత అది పూతల గడ్డి ఉన్నది. ఇగో ఇక్కడ ఉన్నది మళ్ళీ చీపురు, ఎక్కడ ఉన్నది బాబాయ్. చీపురే ఇది. ఏది? ఇదంతా చీపురే కదా? ఇదంతా చీపురే బాబాయ్. మస్తున్నది కదా చీపురు. ఇదంతా చీపురే. తోటలు ఎక్కువ ఉన్నది కదా? తోట తెచ్చి ఉన్నది నాయన. చీపురు ఎంత ఉన్నది చీపురే ఇదంతా? చీపురే ఉన్నది, దీనికి అదే ఉన్నది నాయన.